ఆదికాండం 10వ అధ్యాయంలో నోవాహు యొక్క పిల్లలైన షేము, హాము, యాపేతుల సంతానాన్ని, వారి యొక్క విస్తీర్ణతని వాళ్ళు ఎలా వ్యాపించారో మనం చూస్తాం. యాపేతు యొక్క సంతానం కోసం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉంది. వీరు ఇండో యూరోపియన్స్గా పిలువబడ్డారు. వీరు జర్మనీ నుంచి స్పెయిన్ వరకు కూడా వీళ్ళు వ్యాపించారు. వీరందరూ కూడా సముద్ర తీరమున అందరూ వ్యాపించిన ప్రజలుగా వాక్యం చెప్తుంది. రెండోదిగా మనం చూస్తే హాము యొక్క సంతానము, హాము వంశవాళి కోసం ఈ విధంగా రాయబడి ఉంది. 6వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా నదుల మధ్య నివసించినటువంటి ప్రజలకు వీళ్ళు కనబడుతున్నారు. వీళ్ళు ఎవరెవరనంటే ఆఫ్రికన్, యూరోపియన్, అలాగే కొన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఏషియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా, నాగరికత ప్రజలు కూడా హాము నుంచే వీళ్ళందరూ వచ్చారు. ఆఖరిదిగా 21వ వచనం నుంచి మనకి షేము కనిపిస్తాడు. వీళ్ళందరూ కూడా కొండ ప్రాంత నివాసులుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ముఖ్యంగా వీళ్ళలో నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు, ఇష్మాయేలు ద్వారానేమో అరబ్బులు వచ్చారు అని మనకు అక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏ దేశానికి ఉన్న ప్రాచీన పేరుకి ఇప్పుడున్నటువంటి దేశ పేర్లు ఏంటో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు శ్రద్ధగా అక్కడికి వెళ్ళి మీరు చూసి స్క్రీన్ షాట్ తీసి మీరు బైబిల్లో మీరు రాసుకోవచ్చు. అయితే ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకునే సత్యం ఏమిటంటే, అది ఇండో యూరోపియన్స్ అవ్వచ్చు, స్పెయిన్ ప్రజలు అవ్వచ్చు, ఆఫ్రికన్స్ అవ్వచ్చు, అమెరికన్స్ అవ్వచ్చు, లేకపోతే యూరోపియన్స్ అవ్వచ్చు, అబ్రహాం సంతానం అవ్వచ్చు, అరబ్బులు అవ్వచ్చు, వీరందరూ కూడా నోవాహు పిల్లల నుంచి వచ్చారు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచం అంతా కూడా బైబిల్ నిరర్ధకం కాదు కాబట్టి ఒక్క కుటుంబంలో నుంచి వచ్చారు అనేది చాలా సత్యమైనది. ప్రజలందరూ ఈ రోజున విభాగింపబడి బ్రతుకుతూ ఉంటే, మన భారతదేశం కూడా విడిపోయి జీవిస్తూ ఉంటే, దేవుడు సంఘాన్ని ఏర్పరిచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే వీఆర్ వన్. అది సముద్ర తీర ప్రాంతాల్లో బ్రతికినటువంటి యాపేతు సంతానమైన, నదుల మధ్య బ్రతికినటువంటి హాము సంతానమైన, కొండ ప్రాంతాల్లో నివసించినటువంటి షేము సంతానమైన, ఎక్కడ నివసించనివ్వండి, వీఆర్ ఆల్ వన్. మనమందరము ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చాం. ఆదాము, అవ్వ పితరులు వారు నశించిన తర్వాత నోవాహు నుంచి మనందరం వచ్చాము అనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు విభేదాలు కలగు. ఒకరోజు రిపోర్టర్ ఒక ఇస్రాయేల్ని ఈ విధంగా అడుగుతుంది, మీరు మంచి ఫార్మసిస్ట్ కదా, మీరు మందులకి చేస్తారు కదా, కరోనా టైంలో మీరు అన్యాయం చేయలేని అనుకోలేదా? మీ దగ్గర మెడికల్ క్రైమ్స్ ఎంతవరకు జరిగాయంటే ఆ యొక్క ఫార్మసిస్ట్ ఇచ్చినటువంటి విలువైన సమాధానం ఏమిటనంటే, నేను గనక నా సహోదరుణ్ణి, నా ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి నా సొంత జాతి ప్రజల్లో ఉన్న వ్యక్తిని నేను దోచుకున్నట్లయితే, నా యొక్క సొంత ఇంట్లో ఉన్న వ్యక్తిని నేను దోచుకున్నట్లే లెక్క. కారణము నేను అబ్రహాం సంతానమే, తను కూడా అబ్రహాం సంతానమే. నేను గనక నా దేశస్తుని దోచుకుంటే అది నా కుటుంబాన్ని దోచుకున్నట్లు లెక్క అవుతుంది. కాబట్టి మేము అందరము వన్, కాబట్టి మేము అన్యాయం చేయాలనుకోలేదు అని మ్యాక్సిమం యూదులు మేము ఎలా ఉండాలనుకుంటున్నాం అని ఆయన సమాధానం ఇచ్చాడు. నిజమే కదా, నిజంగా వీఆర్ ఆల్ వన్ అనుకుంటే విభేదాలు ఎక్కడుంటాయి? వీఆర్ ఆల్ వన్ అనుకుంటే ఎందుకని కక్షలు పెరుగుతాయి? వీఆర్ ఆల్ వన్ అనుకుంటే ఎందుకని ఈ రోజు జరిగే మారణ హోమాలు జరుగుతాయి? నోవాహు ప్రజల నుంచి మనం వచ్చామని జ్ఞాపకం పెట్టుకుందాం. సముద్ర తీరమైన, నది ప్రాంతమైన, అడివైన ఒకటే, వీఆర్ ఆల్ వన్.